ఎలాంటి సినిమాకైనా సంగీతం సగం బలం. అదేమి చిత్రమో సంక్రాంతి సంబరాలకి సై అంటున్న సినిమాల్లో మాత్రం మ్యూజిక్ మ్యాజిక్ చేయడం లేదు. ఆయా సినిమాల నుంచి విడుదలైన పాటల్లో ఇంతవరకు ఒక్కటంటే ఒక్క చార్ట్ బస్టర్ కూడా క్రెడిట్ కాలేదు. మరి ఆ సినిమాల నుంచి రాబోయే పాటలతోనైనా ఆ లోటు తీరేనా? వచ్చే ఏడాది సంక్రాంతికి 5 తెలుగు చిత్రాలు సందడి చేయనున్నాయి. గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్, ఈగల్, హనుమాన్ పేర్లతో ఈ సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల తాలూకు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టీజర్స్తో ఎంటర్టైన్ చేయడమే కాకుండా సింగిల్స్తోనూ యూట్యూబ్ ముంగిట వినోదాలు పంచే పనిలో పడ్డాయి ఆయా చిత్ర బృందాలు. చిత్రంగా ఈ 5 సినిమాల నుంచి ఇప్పటి వరకు వచ్చిన పాటలేవి చార్ట్ బస్టర్స్ అనిపించుకోలేకపోయాయి. అలా వైకుంఠపురములో వంటి చార్ట్ బస్టర్ ఆల్బం తర్వాత త్రివిక్రమ్, తమన్ కాంబోలా వస్తున్న సినిమా గుంటూరు కారం. ప్రీవియస్ మూవీలాగే గుంటూరు కారం కూడా ఆ స్థాయి మ్యాజిక్ చేస్తుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా సోసో అనిపించుకుంది. పాట వచ్చి నెల దాటినా 31 మిలియన్స్కే పరిమితమైందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత వీక్ అవుట్పుట్ వచ్చిందో. ఇక నా సామిరంగా సినిమా నుంచి వచ్చిన మొదటి పాట ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల విషయానికి వస్తే నాగ్, కీరవాణి కాంబో స్థాయి సాంగ్ అయితే కాదని మ్యూజిక్ లవర్స్ అంటున్నారు. రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు సైంధవ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన 2 పాటలు రాంగ్ యూజెస్, సరదా సరదాగా కూడా చార్ట్ బస్టర్స్ అనిపించుకోలేకపోయాయి. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. ఇక ఈగల్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆడుమచ్చ జస్ట్ ఓకే అనిపించుకుంది. దావ్ జాన్ స్వరపరిచిన బాణి సోసోగానే సాగింది. అదేవిధంగా హనుమాన్ నుంచి 3 పాటలు రాగా అవి కూడా చార్ట్ బస్టర్స్ లిస్టులోకి చేరలేకపోయాయి. హనుమాన్ చాలీసా, సూపర్ హీరో హనుమాన్, ఆవకాయ ఆంజనేయ అంటూ సాగే ఈ గీతాలకి అనుదీప్ దేవ్ ట్యూన్స్ కట్టారు. మొత్తం మీద సంక్రాంతికి రాబోతున్న 5 సినిమాల నుంచి 8 పాటలు వచ్చాయి. మరి ఇప్పటి వరకు చార్ట్ బస్టర్లో చోటు చేసుకోలేకపోయిన ఈ సినిమాల నుంచి రాబోయే పాటలు ఆ కొరత తీరుస్తాయేమో చూడాలి.